లైలా సినిమా డిజాస్టర్ పైన హీరో విశ్వక్సేన్ ఒక బహిరంగ లెటర్ విడుదల చేశారు. సపోర్ట్ గా నిలిచిన వారందరికీ వెరీ హార్టీ థ్యాంక్స్ అని చెప్తూనే ఇటీవల నా సినిమాలు అందరి కోరుకున్న స్థాయికి చేరలేదు, లైలా సినిమాకు వచ్చినటువంటి నిర్మాణాత్మక విమర్శని అంగీకరిస్తున్నాను, కొత్తదనం కోసమే ప్రయత్నిస్తుంటూ ఇప్పటికైనా నేను దీన్ని అంగీకరించలేదు, కొత్త తరం కోసమే నేను ప్రయత్నిస్తుంటాను అంటూ మాట్లాడుకొచ్చారు ఆయన. ఇకపై నా సినిమాల్లో అసభ్యం ఉండదు అంటూ మాట్లాడొచ్చారు. ఒకసారి నా చేతిలో ఆ లెటర్ ఉంది, ఆయన ఏం లెటర్ విడుదల చేశారు మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన కూడా కనబడుతోంది. సో ఇటీవల నా సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి చేరుకోలేకపోయాయి, నా చివరి సినిమాకు వచ్చిన నిర్మాణాత్మక విమర్శను పూర్తిగా అంగీకరిస్తున్నాను. నన్ను నమ్మి నా ప్రయాణాన్ని మద్దతు ఇచ్చి ప్రతి ఒక్కరికి నా అభిమానాలు, నాపై ఆశీర్వాదంగా నిలిచిన వారందరికీ హృదయపూర్వక క్షమాపణలు. నా ప్రాధాన్యం ఎప్పుడు కొత్తదనం తీసుకురావడమే కానీ ఆ ప్రయత్నంలో మీ అభిప్రాయాలను గౌరవిస్తున్నాను. ఇకపై నా ప్రతి సినిమా క్లాస్ లేదా మాస్ అయినా సరే అసభ్యత ఉండదు. నేను ఒక చెడు సినిమా తీస్తే నన్ను విమర్శించే హక్కు పూర్తిగా మీకుంది, ఎందుకంటే నా ప్రయాణంలో ఎవరు లేని సమయంలో నన్ను ప్రేమతో ముందుకు నడిపించింది మీరు. నా కెరీర్ ప్రారంభం నుంచి నేను ఎంచుకున్న కథల్ని మీకు ఎంతగా ప్రేమించారో తెలుసు. ఇకపై కేవలం సినిమా మాత్రమే కాదు, నా ప్రతి సన్నివేశం కూడా మీ మనసును తగిలేలా ఉండాలని నిర్ణయించుకున్నాను. అంతేకాకుండా నా మీద విశ్వాసం ఉంచిన ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే నా కథానాయకులు, దర్శకులు, రచయితలుగా నా వెన్నుముకగా నిలిచి నన్ను మలిచిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలంటూ ఆ లెటర్లో ఉంది. ఇక త్వరలో మరొక బలమైన కథతో ముందుకు వస్తాను. నా మంచి చెడుల కాలాల్లో నన్ను నమ్మి నిలబెట్టుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, మీ మద్దతు నాకు ఎంతో ప్రాముఖ్యమని అందులో మెన్షన్ చేస్తూ ఇట్లు మీ విశ్వక్సేన్ అని ఈ ఓపెన్ లెటర్ని ఆయన అందరికీ బహిరంగ లెటర్ని విడుదల చేశారు. సో తన సినిమాలో నిర్మాణాత్మకమైనటువంటి విమర్శల్ని నేను తీసుకుంటాను, అంకరిస్తున్నాను అని చెప్పుకొచ్చారు. ఇకపైన నా సినిమాల అసభ్యత ఉండదు. బహుశా ఈ నిర్ణయమే అన్ని సినిమాలు వారు తీసుకుంటే కనుక డెఫినెట్గా కొంత సినిమాల్లో వచ్చేటువంటి సినిమాలపైన వస్తున్న ఆరోపణలు, సినిమాలపై వస్తున్నటువంటి కొన్ని అశ్లీలమైనటువంటి దృశ్యాలు ఉంటాయి, సినిమాల కారణంగానే కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి, సినిమాలు సమాజంలో చాలా పెడదారిని పట్టిస్తున్నాయని చెప్పేటువంటి ఆరోపణలు ఏవైతే వస్తున్నాయో విశ్వక్సేన్ లాగానే బహుశా అందరికీ నిర్ణయం తీసుకుంటే ఇటువంటి ఆరోపణలు సినిమాపై తగ్గుతాయేమో బహుశా. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఏంటి బహిరంగ లేఖ ద్వారా ఆయన క్షమాపణలు కోరుతూ చెప్పుకొచ్చారు, కొన్ని కీలకమైన విషయాలు కూడా మాట్లాడారు ఆయన. ఇకపైన అసభ్యత ఉండదు నా సినిమాలో అని చెప్పుకొచ్చారు. అప్డేట్స్ ఏంటి? విశ్వక్సేన్ ఇప్పుడు ఈ సమయంలో ఈ లెటర్ విడుదల చేయడం గల కారణం ఏమనుకోవచ్చు? విశ్వక్సేన్ విడుదల చేసిన ఈ బహిరంగ లేఖ ఏదైతే ఉందో చాలా మెచ్యూర్డ్ డెసిషన్ అని చెప్పాలి. ఇండస్ట్రీలో అందరూ కూడా దీన్ని ఒక ఆదర్శంగా తీసుకోవాల్సిన అంశం. తను రీసెంట్ గా నటించిన లైలా సినిమా ఏదైతే ఉందో తను చాలా కష్టపడ్డాడు. నిజానికి ఒక అందులో హీరోగా నటిస్తూ కూడా ఒక ఫిమేల్ క్యారెక్టర్ కూడా ఆయన పోషించాడు. దానికి చాలా కష్టపడ్డాడు. ఆ మేకప్ కానీ, ఆ గెటప్, ఆ నడక, ఆ హావభావాలు, వీటన్నిటికి కూడా తను చాలా కష్టపడ్డాడు. ఆ పాత్రను చాలా ప్రేమించాడు, ఇష్టంతో చేశాడు. అయినా ప్రేక్షకులకు ఆ సినిమా నచ్చలేదు. ఆ విషయంలో విశ్వక్సేన్ అయితే చాలా క్లారిటీగా ఉన్నాడు. ఆ సినిమాలో కొన్ని అసభ్య పదాలు, ద్వంద్వార్థాలు కూడా ఎక్కువ దొరలాయని చాలా విమర్శలు వచ్చాయి. అలాగే లైలా సినిమా గురించి విశ్వక్సేన్ నటనను పక్కన పెడితే మిగిలిన దాదాపుగా అన్ని విషయాల్లో కూడా అది డైరెక్టర్ ఫెయిల్యూర్ సినిమా అంటూ కూడా విమర్శకులందరూ కూడా చాలా విమర్శలు చేశారు. చాలా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, విశ్వక్సేన్ చాలా కష్టపడ్డాడు, అయినప్పటికీ కూడా ఫలితం లేకపోయింది. సో విశ్వక్సేన్ కూడా చాలా రియలైజ్ అయినట్టు అనిపిస్తోంది. ఈ లేఖ రాయటం ఏదైతే ఉందో అది ఒక మంచి డెసిషన్. తన అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కావచ్చు, సహ నిర్మాతలకు కావచ్చు, అలాగే డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు అందరికి కూడా తన వైపు నుంచి తను ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాడు. ఇప్పుడు జరిగిన తప్పేదో జరిగిపోయింది, భవిష్యత్తులో నేను ఎలాంటి అశ్లీలం, అసభ్యంగా ఉండే పదాలు వాడుతూ సినిమాలు తీయను, నటించను. అలాగే తను మొదటి సినిమా నుంచి కూడా ఇప్పటి వరకు కూడా తనని ఆదరిస్తున్న, తనకి సపోర్ట్ గా నిలిచిన అభిమానులకు కావచ్చు, ఇండస్ట్రీ పెద్దలకు కావచ్చు, కథానాయకులకు, డైరెక్టర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు అందరికీ కూడా ఆయన ధన్యవాదాలు చెప్పడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామం. నిజంగా ఒక సినిమా హిట్ అయినా, ఫెయిల్ అయినా దాన్ని ఒక నటుడు కావచ్చు, దర్శకుడు కావచ్చు, నిర్మాత కావచ్చు ఒప్పుకోవటం, అందులో వచ్చిన విమర్శల్ని తీసుకొని వాటిని సరి చేసుకోవటం అనేది ఒక మంచి పరిణామం. నిజంగా ఇండస్ట్రీ అందరూ కూడా విశ్వక్సేన్ని అభినందించాల్సిన అంశం మనవచ్చు. రైట్ రవిచంద్ర,
సో మొత్తం మీద విశ్వక్సేన్ బహిరంగ లేకపోయినా ఇప్పుడు కొంత హాట్ టాపిక్గా మారే అవకాశం టాలీవుడ్లో, ఎందుకంటే తరచుగా మన సినిమాలు చూస్తూ ఉంటాం. కొన్ని సినిమాలు ఈ రకంగా కొంత విమర్శలు ఎదుర్కొని ఫెయిల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఎవరు కూడా ఈ రకంగా బహిరంగంగా క్షమాపణలు చెప్పడం కానివ్వండి, ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకొని నన్ను సపోర్ట్ చేసిన వారికి, దర్శకులకి, హీరోయిన్లందరికీ కూడా గుర్తు చేసుకొని ఈ రకంగా క్షమాపణలు కోరడం, నెక్స్ట్ నా ఛాలెంజింగ్ ఇలా ఉండబోతోంది, నేను ఈ రకంగా తీస్తాను, మీ అందరి అభిమానాలు కావాలి, మీ అందరి ఆశీర్వాదాలు కావాలని కోరడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. సో విశ్వక్సేన్ రాసినటువంటి ఈ లేఖ కొంత మెచ్యూర్గానే కనబడుతోంది. ఆయన ఇకపైన అసభ్యతని నా సినిమాలో చూపించని కూడా చెప్పుకొచ్చారు. ఈ రకమైన నిర్ణయం అన్ని సినిమాల్లో కనుక వాళ్ళు తీసుకొని ఉంటే బహుశా కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో లైలా సినిమా బహుశా మీరు కూడా చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోయినా కూడా ఈ లెటర్ ద్వారా మీకేమనిపిస్తుంది? విశ్వక్సేన్ యొక్క కెరీర్ మనం చూస్తే కూడా మొదటి నుంచి మాస్ యాంగిల్లోనే వస్తున్నారు ఆయన. సో విశ్వక్సేన్ సినిమా పైన కానివ్వండి, విశ్వక్సేన్ రాసిన ఈ లెటర్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఒకసారి నిజంగానే అసభ్యత పెరగడం కారణంగానే సినిమాలు కొంత పెడదారి పట్టించే విధంగా ఉన్నాయా? సమాజ అసభ్యత పెరగడం కారణంగానే సినిమాలు ఫెయిల్ అవుతున్నాయా? సో సినిమాల పైన మీ అభిప్రాయం ఏంటి? విశ్వక్సేన్ లెటర్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఒకసారి కామెంట్ చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్